సౌండ్ కి కొడతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు. మన దేశం యొక్క ఔన్నత్యం గురించి బాలకృష్ణ గారు మరియు బోయపాటి గారు అద్భుతంగా చూపించారు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటుందని ఆశిస్తున్నాం. బాలకృష్ణ గారి నటన అపూర్వం, అద్భుతం. అది ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేస్తున్న ఒక్కొక్క యాక్టింగ్కి మనకు పూనకాలు వస్తాయండి. అలానే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బోయపాటి గారు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేము. నందమూరి అభిమానులుగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన సినిమాని మా హీరోకి, మా అభిమానులకి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఆడలేదు మగాలేదు అందరు బాలయ్య బాబుకి దండం పెట్టారు. ఇంటర్వెల్ మొత్తం దండం పెట్టారు. అంతా ఉంది. ఇంటర్వెల్కే వస్తారు 2000 దేవుడు తమనంగా గుడి కట్టేయాల్సిందే. నందమూరి తమన్ అనిపించుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి బాలయ్యబాబుని చూపించినట్టు బోయపాటి గారు ఇంకెవరు ఏ హీరోని చూపిడు. బాలయ్యబాబు బోయపాటి హిట్ కాంబినేషన్, బ్లాక్ బాస్టర్ అంతే. సూపర్ సూపర్. నంబర్ 1 ఫిలిం. మంచి మెసేజ్ ఇచ్చాడు బాలయ్య. వెరీ గుడ్. జై బాలయ్య, ఎక్సలెంట్. సినిమా రచ్చ రచ్చ రంబోలా అనమాట. సినిమా మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద చాలా డబల్ ఉంది సినిమా. అది బాలయ్య వచ్చినాడంటే శివతాండవం, శివుడే పూనేసి శివతాండవం చేసినట్టు అవుతుంది సినిమా. నిజంగా శివుడు వచ్చినా కూడా అలా చేస్తాడో తెలియదు. అంత బాగుంది సినిమా. మామూలు బీజిఎం కాదు, మ్యూజిక్ కానీ పాటలు కానీ అసలు. బాలయ్య ఫైట్ సీన్స్ అంటే గురించి అడిగితే ఏం చెప్తాం. డైలాగులు అలాగ ఉన్నాయి, ఫైట్ సీన్స్ అలాగ ఉన్నాయి, బీజిఎం అలాగ ఉంది. యాక్షన్, అది యాక్షన్ కాదు, అది జీవితం. మనిషి జీవించినట్టే కదా, దాన్ని యాక్షన్ అని చెప్పడం ఎవరు. జై బాలయ్య అంతే, దీని మాటలు లేవు. ఇది అఖండ తాండవం అనే కంటే శివుడే వచ్చి సినిమా. ఇది సినిమా 500 కోట్లు పక్క. సినిమాలో బాలయ్య బాబుని చూసినట్లేదు, ఒక శివుడిని చూసినట్టుంది. శివతాండవం సూపర్ సూపర్. చాలా బాగుందండి. సూపర్. జై బాలయ్య, జై బోయపాటి. బాగున్నారా? ఈ నాలుగోసారి బ్లాక్ బస్టర్. బోయపాటి బాలకృష్ణకి వీళ్ళిద్దరికి సెట్ అయినట్టు ఎవరు సెట్ కాదన్నా. బాగుంది సినిమా. జై బాలయ్య. సినిమా అయితే బాలయ్య బాబు యాక్టింగ్ అండ్ తమన్ బీజిఎం అయితే పీక్ స్టేజ్ అనమాట. బాలయ్య బాబు అయితే శివుడు బాలయ్య బాబులోకి దూరితే ఎలా ఉంటాడో అలా అక్కడ తాండవమే అయిందనమాట. సో సెకండ్ హాఫ్ వచ్చే టైంకి అయితే అసలు తమన్ మామ అయితే నందమూరి తమన్ ఖచ్చితంగా థియేటర్లో బాక్స్ బద్దలైపోతాయి. జై బాలయ్య. మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు. బాలయ్య బాబు తాండవమే థియేటర్లో. సూపర్ 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 బండి, సూపర్. జై బాలయ్య. సూపర్ గా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చాలా బాగుందండి, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని మస్తు ఇచ్చేసిండు. బాగుంది సినిమా మాత్రం. మళ్ళీ ఇంకోసారి చూస్తాను. మళ్ళీ కాదు, మళ్ళీ చూస్తాం మేము. జై బాలయ్య, ఓం నమ శివాయ, జై బాలయ్య. సినిమా చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. వీళ్ళ కాంబోలో చెప్పవసరం లేదు. ఈ మరో హిట్ కొట్టేశారు అంతే. సినిమా. జై బాలయ్య, జై బాలయ్య. ఫైట్ హైలైట్, సాంగ్ హైలైట్, బీట్ హైలైట్. జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. జై బాలయ్య. ఒక శివుడిని చూసాం, శివ తాండవం చూసాం. నందమూరి బాలకృష్ణ గారి శివ తాండవం చూసాం. ఇది బాలకృష్ణ ఆన్ బీస్ట్ మోడ్ కాదు, బాలకృష్ణ ఆన్ గాడ్ మోడ్. ఇక్కడ దేవుడు చేసిన యుద్ధం. ప్రజెంట్ ఇండియాకి అవసరమైన సరైన టైంలో యాక్చువల్లీ బోయపాటి శ్రీని గారు కరెక్ట్ యాక్టర్ని కరెక్ట్ టైంకి
తీసి మూవీ తీశారు. విష్ యాక్చువల్లీ ద నీడ్ ఆఫ్ అవర్ ఫర్ అవర్ కంట్రీ వెన్ ఆల్ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ కమింగ్. నో, బాలయ్య బాబు గారు, బోయపాటి శ్రీని గారు, తమన్ గారు, all these are three roses of India. So let us hope and wish Balai Babu garu all the best in future also. Definitely ఇలాంటి రోల్ బాలయ్య బాబు గారు ఇంకా ఏ యాక్టర్ చేయలేడండి ఇండియాలో, ఏ యాక్టర్ చేయలేడండి ఈ రోల్ మాత్రం. ఎందుకంటే హిట్టా సూపర్ మూవీ అది వేరే సంగతి, బట్ ఫైనల్లీ ఈ టైప్ యాక్షను నేను ఎమోషనల్గా చెప్పట్లేదు, కీన్గా చూసి చెప్తున్నాను. నాకు పెద్ద ఆధ్యాత్మికంగా తెలీదు, కానీ ఈ టైప్ మాత్రం ఇంక ఇండియాలో ఏ యాక్టర్ చేయలేరు. నా భూతో నా భవిష్యత్తు. థ్యాంక్ యూ వెరీ మచ్.